హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి ములక్కాయ ఫ్రైని అయితే తయారు చేసుకుందామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ములక్కాయ వేరుశనగ పప్పుల కారం అండి. అది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా కమ్మగా ఉంటుందండి. మనం పల్లీ కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లోనూ చూడండి, ములక్కాయ అయితే చక్కగా ఉడికిపోయి ఉందండి, ఫ్రై లాగా అయిపోయి. ఇది చాలా టేస్టీ కర్రీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం ములక్కాయ ఫ్రై వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికైతే నేను 2 ములక్కాయల వరకు తీసుకున్నానండి, పెద్దవి అవి. కొంచెం ముందుగా ములక్కాయలు తీసుకోనండి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానిపైన ఉన్నటువంటి తొక్కునైతే తీసుకోవాలండి. పూర్తిగా ఏం తీయాల్సిన అవసరం ఏం లేదండి. దాన్ని కొంచెం సగం వరకు అయితే తీసేసుకోండి. పూర్తిగా తీసేస్తే ములక్కాయలు చిదిరిపోతాయండి తొందరగాను. అందుకని కొంచెం వరకు తీసేసేయండి, ఎక్కువేం అవసరం లేదు. నేను చూపించే విధంగా తీసుకోండి, సరిపోతుంది మీకు. చూసారా, అన్ని ముక్కలను అయితే కోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా నేను. తరువాత అండి ములక్కాయ ముక్కలన్నింటినీ కూడాను గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉడికించుకుందామండి. 70% ఉడికే విధంగా ఉడికించుకుందామండి. వాటిని కడుక్కొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద మూత పెట్టేసేద్దామండి. పొయ్యి మీద పెట్టేసుకొని అవి 70% ఉడికితే చాలండి. పూర్తిగా కుక్కవాల్సిన అవసరం ఏమీ లేదండి ములక్కాయ ముక్కలు. ముందుగా అండి కారానికి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను గిన్నె అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోకి ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ఒక 10 వరకు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు. అవి మీడియంగా ఉన్నాయండి మంట. 1 స్పూన్ వరకు ధనియాలను తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలండి. దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రను అయితే తీసుకున్నానండి. నేనైతే స్టవ్ ఆపేసానండి. ఎందుకంటే చూసారా, 1 గ్లాసు వరకు, టీ గ్లాస్ అండి అది, గ్లాసు వరకు వేరుశనగ పప్పు తీసుకున్నాను. మాకైతే వేయించినవి దొరుకుతాయండి వేరుశనగ పప్పు, అందుకని మేము డైరెక్ట్గా వాడేస్తామండి. వాటిని మళ్ళీ వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు పచ్చివి తీసుకుంటే వేయించుకోండి. మావైతే ఆల్రెడీ వేయించినవే కాబట్టి నేను పొట్టు తీసేసుకొని డైరెక్ట్గా తీసుకున్నానండి. తర్వాత చిన్నులపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ కారంలోకి చాలా కమ్మగా ఉంటుందండి. కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ములక్కాయలు చూద్దామండి ఉడికినాయో లేదో. చూసారా, ములక్కాయలు అయితే ఉడికిపోయినాయండి చక్కగా. 70% ఉడికితే చాలండి. చూసారా, నేను చూపించే విధంగా. మరీ ఎక్కువగా ఉడికిపోయినాయి అనుకోండి ముక్కలు అయితే చిదిరిపోతాయండి. అందుకని నేను చూపించిన విధంగా చేసుకోండి, సరిపోతుంది. ముందుగా అండి మనం వేయించి పెట్టుకున్నటువంటివి అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపుని కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు మిక్సీ పట్టుకోండి. మరి బరకగా అయితే చేసుకోండి పొడిని. మరి మెత్తగా అయితే చెయ్యొద్దండి, బాగోదు మెత్తగా చేస్తే ఈ పొడి. ఈ లోపల మళ్ళీ తాలింపు కోసం మనం సిద్ధం చేసుకుందామండి. ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకుందామండి ముందుగా. చూసారా, నేను చూపించిన విధంగా అయితే కోసేసుకోండి, సరిపోతుంది. మరి లావుగా అయితే కొయ్యొద్దండి ఉల్లిపాయలని. ఆ తర్వాత అండి ఉల్లిపాయలన్నీ కోసుకున్న తర్వాత గిన్నె పెట్టుకుందామండి. ఇందాక మనం వేయించుకున్నాం కదా, అదే గిన్నె తీసుకున్నానండి నేను. దానిలో కొంచెం ఆయిల్ని అయితే తీసుకున్నానండి. తర్వాత కొంచెం తాలింపు గింజలను కూడా వేసుకొని వేయించుకోవాలండి, తాలింపు ఎర్రగా వేగిన విధంగా. ఇప్పుడైతే తాలింపు వేగిపోయిందండి చక్కగాను. దానిలోకి మనం ముందుగా కోసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు మరీ నల్లగా వేగాల్సిన అవసరం ఏమీ లేదండి, మగ్గిపోతే సరిపోతుంది ఈ ఫ్రైకి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. చూసారా, వేగిపోయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి ఉంచుకున్నటువంటి ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. మరి వేగాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. ఉల్లిపాయల్లో కొంచెం 1-2 నిమిషాలు వేగిస్తే సరిపోతుందండి. మరీ వేగించినా కూడా బాగోదండి. తర్వాత మనం పొడి చేసి ఉంచుకున్నటువంటి పొడిని కూడా వేసుకుందామండి, వేరుశనగ పప్పుల పొడిని కూడాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ ములక్కాయ ఫ్రైని వేసుకొని తింటే అసలు అబ్బా అనాల్సిందేనండి, అంత కమ్మగా ఉంటుందండి ఈ ఫ్రై అయితే. మనం ఆల్రెడీ ఉప్పుని ములక్కాయల్లో కూడా వేసుకున్నాం కాబట్టి అండి, పొడిలో చూసి వేసుకోండి మీరు మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ని.
సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందరు. నాకైతే సరిపోయిందండి. ములక్కాయలో వేసిన ఉప్పు, పొడిలో వేసినటువంటి ఉప్పు రెండు కలిపి సరిపోయిందండి నాకైతేనే. మీరైతే చూసి వేసుకోండి ఉప్పుని కూడా, మీకు ఎంత కావాలో అంత. ఇప్పుడు పొడిని వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి, పచ్చివాసన పోయే విధంగా. చూసారా, తయారైపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకుందాము. కమ్మటి ములక్కాయ పల్లీ కారం అండి, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా కమ్మగా టేస్టీగా ఉండేటువంటి ములక్కాయ పల్లీ కారం ఫ్రై అండి, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి నాకు. చాలా టేస్టీగా ఉంటుంది.